టాలీవుడ్ కామెడీ చక్రవర్తి బ్రహ్మానందం. మరోవైపు నాటకరంగం నుంచి వచ్చిన నటసార్వభౌముడి అన్నట్టుగా పేరున్న రాజేంద్రప్రసాద్. ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానం నిలబెట్టుకున్నవారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఆయన బ్రహ్మానందం నటన, టైమింగ్, ప్రాధాన్యం గురించి మాట్లాడుతున్నారు. కాని అందులోని కొన్ని వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పిన నేటి కామెడీ నటులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు పెద్దగా తెలీదు అనే వ్యాఖ్య బ్రహ్మానందాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా అనిపించిందని నెటిజన్లంటున్నారు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గం రాజేంద్రప్రసాద్ ఏముద్దేశంతో చెప్పారో అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుగా చూపిస్తున్నారని అంటున్నారు. మరో వర్గం ఆయన మాటలు బ్రహ్మానందంలాంటి సీనియర్ నటుడిని అవమానించే విధంగా ఉన్నాయని అంటోంది. సినీ పరిశ్రమలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. చాలామంది నటులు ఇద్దరూ గొప్ప కళాకారులే, వృత్తిలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి, వీటిని పెద్ద సమస్యగా మార్చవద్దని చెబుతున్నారు. ఈ వివాదంపై రాజేంద్రప్రసాద్ త్వరలో స్పష్టత ఇస్తారా, లేదా ఇది సోషల్ మీడియా ఊహాగానంగానే ముగుస్తుందా అన్నది చూడాలి. కాని ఈ మధ్యకాలంలో సినీరంగంలో ఇలాంటి ఇంటర్వ్యూ వివాదాలు పెరగడం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది.